ప్రైజ్ ద లార్డ్. నిర్గమాకాండము 13వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాము. ఆయన పగటి వేళ మేఘ స్తంభము నైనను, రాత్రి వేళ అగ్ని స్తంభము నైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవుడు మోషే నాయకత్వం క్రింద ఇశ్రాయేలు ప్రజలు మరి ఫరో బానిసత్వంలో మగ్గుతున్నప్పుడు వారిని అద్భుతంగా విడిపించాడు. వారిని అరణ్యం గుండా నడిపిస్తూ వస్తున్నప్పుడు మరి వారికి పగటి పూట మేఘస్తంభాన్ని, రాత్రి వెలిగించుటకు అగ్నిస్తంభాన్ని ఇచ్చి వారిని నడిపిస్తున్నాడు. పగలు మేఘస్తంభము, ఎటు ప్రయాణం చేస్తే ఆ మేఘాన్ని చూసుకుంటూ వారు ప్రయాణం చేసేవారు. ఎక్కడ మేఘం ఆగితే అక్కడ వారు ఆగి విశ్రాంతి తీసుకునేవారు. అదే ప్రకారంగా రాత్రిపూట మేఘం కనపడదు కాబట్టి వారికి వెలిగించుటకై, వారికి వెచ్చదనం ఇచ్చుటకై అగ్నిస్తంభాన్ని ఇచ్చి దేవుడు వారిని నడిపించాడు. అగ్నిస్తంభం కూడా మరి తన ప్రయాణం చేస్తూ ఎక్కడ ఆగితే అక్కడనే దాన్ని అనుసరిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు మరి ప్రయాణం చేసేవారు, ఆగిన చోట ఆగేవారు. ఆ రీతిగా వారు విశ్రాంతి తీసుకునేవారు. ఈ రీతిగా దేవుడు వారి కొరకు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభాన్ని ఇచ్చి మరి ఏ రీతిగా తోడై ఉన్నాడు, వారిని నడిపించాడు. వారు ఎటువైపు వెళ్ళాలో మార్గ నిర్దేశకత్వాన్ని ఇచ్చాడు. మరి ఇక్కడ అద్భుతంగా మనము చూస్తున్నాము. ఎప్పుడు కూడా దేవుడు వారంతట వారుగా సొంతంగా ప్రయాణం చేయాలని, వారికి వారుగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. తల్లిదండ్రులుగా పిల్లలు ఎప్పుడు కూడా మరి వారి యొక్క కనుసన్నలలో ఉండాలని, వారి యొక్క అభిప్రాయాల ప్రకారం పిల్లలు నడుచుకోవాలని, పిల్లలకి ఏ కష్టం రాకుండా తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే మరి కనిపెట్టుకొని ఉంటుంటారో, ఇక్కడ దేవుడు కూడా తల్లిగా తండ్రిగా మనల్ని ఆదరించి ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మరి నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారని దేవుడు చెప్పినాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఇంకా అయిపోలేదు, ఇంకా విడిపించాను కదా వారి మానాన వాళ్ళు బ్రతుకుతారులే అని అనుకోలేదు. దేవుడు తన యొక్క నిరంతరం చూపేటువంటి ఆ కృపా ప్రవాహము వారికి అర్థమయ్యేలా వారిని నడిపించాడు. దేవుడి యొక్క కృపా ప్రవాహము మరి అలాంటిది. ఒక నది ప్రవాహం ఏ రీతిగా అయితే నిరంతరం సాగిపోతుందో, దేవుడి యొక్క కృపా ప్రవాహం కూడా ఎక్కడా కూడా ఆగిపోదు. అది అంతకంతకు ముందుకు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవాహంలో మనమందరం కూడా మరి దీవించి ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇక్కడ అగ్నిస్తంభము మరి మేఘస్తంభము ప్రజల నుంచి ఆయన తొలగించలేదు. అంటే వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. వాక్యం సెలవిస్తున్నది, నిన్ను విడువను, నేను ఎడబాయను అని. మరి ఈ కాలంలో మనల్ని నడిపించడానికి ఎవరున్నారు అంటే దేవుడు మరి ఈ యొక్క ప్రస్తుత కాలంలో దేవుని యొక్క ఆత్మను మనలో ఉంచారు. యేసు ప్రభువుల వారి రక్షణ పొందుకున్న మనం అందరం కూడా మరి యేసయ్య చెప్పారు, మిమ్మల్ని నేను అనాథలుగా విడువను, మీ కొరకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను అని. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా, మనల్ని నడిపించే మార్గనిర్దేశకుడుగా, మనకు బోధకునిగా మరి పంపబడినాడు. మనతో ఆయన ఉంటున్నాడు. మరి మనము ఎక్కడికి వెళ్ళినను మనదిన జీవితంలో ఆయన మనకు దారిని చూపుతాడు, మనల్ని నడిపిస్తాడు, మనకు మార్గాన్ని చూపుతాడు, మనకు మార్గ నిర్దేశకత్వాన్ని ఆయన బోధిస్తాడు. ఏం మాట్లాడాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ప్రణాళికలు వేయాలి, ప్రతి విషయంలో కూడా ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని విడువడు, ఆయన ఎడబాయడు. అంతకంటే ఎక్కువ మనం ఎలా ప్రార్థించాలో కూడా మనకు కొన్నిసార్లు తెలియదు. అలాంటి పరిస్థితులలో ఆత్మని మన పక్షాన్ని ఉచ్చరింప శక్యంగాని మూలుగులతో ఆయన విజ్ఞాపన చేసే దేవుడిగా ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో విడువని ఎడబాయని దేవుడు మనకు తోడుగా ఉన్నారు. మరి మనమందరం కూడా ఇశ్రాయేళ్ల పక్షాన దేవుడు ఏ రీతిగా అయితే మరి నిలబడినాడు, యుద్ధం చేసే యెహోవాగా యుద్ధ శూరుడుగా ఉన్నాడు, మన పక్షాన ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు
మరి తోడుగా ఉన్నారు. మనల్ని విడవక ఎడబాయక మనల్ని నడిపిస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు, తన సన్నిధిని మనతో పాటు ఉంచుతున్నారు, మనకు నిర్ణయాలు తీసుకొనుటలో మనకు సహాయం చేస్తున్నారు. ఎల్లప్పుడూ కూడా ఆయన పైన ఆధారపడినప్పుడు మరి మనల్ని సరైన మార్గంలో నడిపించే దేవుడిగా ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఒకవేళ దేవుని యొక్క కృప నాకు తోడుగా లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు తన యొక్క కృపను నా నుంచి తొలగించినాడేమో, నేను ఒంటరి వాణ్ణి, నేను ఒంటరి దాన్ని అనేటువంటి ఫీలింగ్స్లో మరి ఒకవేళ మనలో ఎవరైనా ఉన్నట్లయితే అది వాస్తవం కాదు. ఎందుకంటే ఇశ్రాయేలీలనే విడువని దేవుడు ఇశ్రాయేలీలను నడిపించుటకు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభాన్ని నియమించి వారు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేసినప్పుడు వాటిని తొలగించని దేవుడు మరి మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఎలా తొలగిస్తాడు? నిరంతరం మనతోనే ఉంటాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకస్తుడు, విడువడు, ఎడబాయడు. ఆయన ఆత్మ మనతో మరి తోడుగా ఉన్నది. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభా వీడియో వీక్షిస్తున్న బిడ్డలు ఎవరైనా ఒంటరిగా ఫీల్ అవుతున్నట్లయితే ప్రభా మీరు వారితో మాట్లాడండి. మీరు విడువని ఎడబాయని దేవుడుగా మీరు ఉన్నారు. మీరు నడిపించే దేవునిగా, పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు బోధకునిగా, మంచి స్నేహితునిగా మీరున్నారు. మీరు మాకు తోడై ఉన్నారు. మేము ఒంటరి వారం కామైనటువంటి ఆ నిశ్చయతను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.